హాయ్ అండి. ఈరోజైతే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుందామని అయితే వచ్చాననమాట. అండ్ ఈ విషయంలో అయితే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సో, ఇంకా ఇది నేను ఇలా మీతో షేర్ చేసుకోవడం వల్ల మీలో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళ ద్వారా కూడా ఈ సిచ్యువేషన్‌కి ఏం చేస్తే బావుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో ద్వారా. ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంతకుముందు మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే మీరేం చేశారో అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. సో, అసలు విషయం ఏంటి అనంటే మా మరదలంటే తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. తను ప్రెగ్నెంట్. ప్రెజెంట్ అయితే 9th మంత్. ఫస్ట్ ఒక 3 మంత్స్ వచ్చేసి తనకు కొంచెం బ్లీడింగ్‌లా అయింది. సో, బ్లీడింగ్‌లో అయితే మేము చూపించాము. హాస్పిటల్‌లో చూపిస్తే సరే బ్లీడింగ్ అవుతుంది కదా అని మెడిసిన్ వాడించారు. బాగానే ఉందన్నారు. స్కానింగ్స్ తీయించడం అలాగా ఇప్పుడైతే అలా 9th మంత్ వరకు అయితే వచ్చింది. సో, రీసెంట్‌గా ఏమైంది అనంటే తనకి కొంచెం పెద్ద స్కానింగ్ చేస్తారు కదా 9th మంత్‌లో వచ్చేటప్పటికి. ఆ స్కానింగ్‌లో ఉమ్ము నీరు తక్కువ ఉందని తెలిసింది. అంటే 12-15 ఉండాలి అన్నారు. అదొచ్చేసి 3% ఉంది ఉమ్ము నీరు. అందుకని చెప్పేసి మేమైతే ప్రైవేట్‌లో చూపించాము. గవర్నమెంట్, ప్రైవేట్ 2 చూపిస్తున్నాము. కాకపోతే మన ఫస్ట్ ప్రైవేట్‌లోనే కదా స్కానింగ్స్ అవన్నీ తీస్తారనేసి ప్రైవేట్‌లో చూపించాము. చూపిస్తే వాళ్ళిచ్చిన సజెషన్ ఏంటి అనంటే ఉమ్ము నీరు 3% ఉంది కాబట్టి లోపల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు సెలైన్లు ఒక 3 సెలైన్లు, ఇంజెక్షన్లు అలా అయితే ఇచ్చారనమాట ఒకరోజు. నెక్స్ట్ డే కూడా సెలైన్లు, ఇంజెక్షన్లు రాశారు. అయితే ఆ ఒక్కరోజు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అనంటే అయితే ఆపరేషన్ చేసేసి తీసేయాలి బేబీని. మరి నెలలు నిండకుండానే తీసేశారు కదా! బాక్స్‌లో అయితే పెట్టాల్సి వస్తది. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే మనకు తెలిసిన విషయమే. అంత ఖర్చు భరించలేము. ఇంకా వీళ్ళకి కూడా వాళ్ళు చెప్పడం ఏంటి అనంటే ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేసి బేబీని తీసేయాలి. తీస్తాం కాబట్టి ఖచ్చితంగా బాక్స్‌లో పెట్టాలి. నెలలు నిండకుండా పుడుతుంది కాబట్టి. జస్ట్ 9 మంత్స్ వచ్చి 3 డేసే అవుతుంది 9 మంత్స్ వచ్చి. ఇంకా తన డెలివరీ డేట్ 3 వీక్స్ పైనే ఉంది. చాలామంది ఏమంటున్నారు అనంటే ఇంకా 3 వారాలు ఉంది కదా ప్రెగ్నెన్సీకి, అప్పుడే కంగారేంటి, ఇప్పుడు ఉమ్ము నీరు లేదు అనంటే గెంజి తాగడమో, కొబ్బరి నీళ్ళు తాగడమో, మంచినీళ్ళు తాగడం, ఇలా వాటర్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే ఉమ్ము నీరు పడుతుంది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా 3 వారాలు ఉంది కాబట్టి ఎందుకు మీరు అలాగా భయపడుతున్నారు, ఇబ్బంది పడేసి ఎందుకు అలాగ హాస్పిటల్‌లో జాయిన్ చేసేస్తున్నారు అనేసి అంటున్నారనమాట. అసలు అర్థం కావట్లేదు. తనేంటంటే చాలా భయపడిపోతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా భయపడిపోయింది. ఇలా హాస్పిటల్‌లో చూపించుకుని వెళ్ళింది. అంటే సెలైన్లు అవి పెట్టారు కదా ఉమ్ము నీరు పడడానికి. ఆ రోజు నైట్ తనకు బాగా పెయిన్ వచ్చేసింది కడుపు కింద. ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఈ స్కానింగ్స్ అవన్నీ పట్టుకుని ఉమ్ము నీరు తక్కువగా ఉంది కదా ఇమీడియట్‌గా చేసేయాలి ఆపరేషన్ అన్నారు. అంటే బేసిక్‌గా కైహ్లూరులో తీసుకెళ్లారు. కైహ్లూరు ఏంటి అనంటే అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉంటది. అందుకని చెప్పేసి అక్కడ తీసుకెళ్తే వాళ్ళేం చేశారు అనంటే సరే ఆపరేషన్ చేస్తాము. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత బేబీని తీసాక ఖచ్చితంగా బాక్స్‌లో పెట్టాలి. నెలలు నిండలేదు కాబట్టి బాక్స్‌లో పెట్టాలి అనంటే ఖచ్చితంగా మీరు ఇక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళాలి. అక్కడైతే డేకి ఎంత తీసుకుంటారో తెలీదు. వాళ్ళైతే చెప్పడం ఒక 5,000 అయితే చెప్పారు. తర్వాత ఇక్కడ కాకుండా మీరు కొంచెం ఏలూరు పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడైతే బాక్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు డెలివరీ అవ్వంగానే బాబుని తీసుకెళ్ళి అదే గవర్నమెంట్ హాస్పిటల్‌లో బాక్సెస్‌లో పెడతారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనేసి చెప్పారు. మా వాళ్ళైతే ఏలూరు రాయించుకొని ప్రెజెంట్ అయితే ఏలూరు ఎళ్లారు. ఏలూరు ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ అయితే చేయలేదు. వాళ్ళు చెప్పడం ఏంటి అనంటే ఒక 2 డేస్ చూద్దాం. 2 డేస్ మేము ఇంజెక్షన్స్ అండ్ సెలైన్లు ఇవన్నీ పెడతాము. ఉమ్ము నీరు పడతదేమో చూస్తాము అని చెప్పేసి అంటున్నారు. నాకసలు ఏమి అర్థమే కావట్లేదు. పాపం తనైతే చాలా బాధపడిపోతుంది. హాస్పిటల్‌లో ఉంది. ఏమంటారు కంగారు పడిపోతుందనమాట. సో, ఎలా ఉంటదంటారు? పోనీ లేదనుకుంటే ఇలాగ ఏమైనా ఉమ్ము నీరు పడడానికి ఏమైనా వాడడం బెటర్ అంటారా? ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవడం బెటరా? చిన్న ఏజ్ కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్ అవుతదంటారా? అసలేం అర్థం కావట్లేదనమాట. సో, మిమ్మల్ని అడిగితే ఏమైనా దారి అంటే ఏమైనా చెప్తారని చెప్పేసి సజెషన్స్ నేనైతే చిన్న వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇలాంటి వీటి మీద ఏమైనా అవగాహన ఉంటే ఖచ్చితంగా ఏదో కొంత షేర్ చేయండి. అలాగే తనని బ్లెస్ కూడా చేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా చూపిస్తాను. కింద మీరు పెట్టే కామెంట్స్ కూడా చూపిస్తాను. ఇంకొంచెం రిలీఫ్‌గా ఉంటుంది తనకి. సో ఖచ్చితంగా బ్లెస్ చేయండి. తనకు జరిగే ఆపరేషన్ కానీ లేకపోతే ఏదైనా కానీ తను మంచిగా సేఫ్‌గా ఉండాలని చెప్పేసి, మంచి డెలివరీ అవ్వాలని చెప్పేసి
బ్లెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.